హాయ్ హలో మిత్రులారా, ఎలా ఉన్నారు? నేను మీ సుబ్బు. మరి నిన్న మన మైవిత్రి ఎండి గారు చెప్పినటువంటి వీడియోని మీరందరూ చూసి ఆదరించినందుకు ధన్యవాదాలు. మరి అదేవిధంగా రాత్రి కూడా మరి మన ఎండి గారు ఒక అప్డేట్ అనేది ఇచ్చి ఉన్నారు. ఆ అప్డేట్ గురించి మీ అందరితో ఏం చెప్పారనే విషయాన్ని పంచుకోవడం కోసం ఈ వీడియో చేయడం జరిగింది. ఈ వీడియో చేయడానికి నాకు సహకరించినటువంటి మద్రాస్ మైవిత్రి గ్రూప్కు చెందిన శ్రీ జి ఆనంద్ గారికి మా మైవిత్రి గ్రూప్ తరపున ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నాను. మరి మిత్రులారా, నా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నూతన మిత్రులను కూడా మన యొక్క ఛానల్కి సబ్స్క్రైబ్ చేసే విధంగా ప్రోత్సహించండి మిత్రులారా. మరి లెట్ us స్టార్ట్ ద వీడియో. మైవిత్రి కుటుంబ సభ్యులకు నమస్కారం. ఇప్పుడు అప్డేట్ అయ్యే వారికి మనం ఇచ్చేది మైవిత్రి హిమాన్ హెర్బల్ క్యాప్సిల్స్. ఇంతకుముందు మనం ఇచ్చినటువంటి మైవిత్రి ఆయుర్వేద క్యాప్సిల్స్ బాటిల్స్ అనేవి ఇప్పుడు మనం ఇవ్వటం లేదు. ముందు ఇచ్చినటువంటి బాటిల్స్ అన్ని విధాలా చాలా పర్ఫెక్ట్ అయినవి. ఇంతకుముందు ఇచ్చినటువంటి బాటిల్స్ గురించి అన్వాంటెడ్ క్వశ్చన్స్ చాలా వచ్చాయి. లీగల్గా మనం అన్నీ చేసి ఉన్నాము. మనం అదర్ స్టేట్స్కి మన యొక్క బిజినెస్ని విస్తరించుకోవాలి అనుకున్నప్పుడు ఈ ప్రశ్నలు చాలా ఎక్కువ అవుతాయి. అందువలన ఈ ప్రశ్నలకు పర్మనెంట్ సొల్యూషన్ మరలా మనము ఆ ప్రశ్నను ఎదుర్కోకుండా ఉండడానికి మనము ఇప్పుడు ఈ ఫుడ్ సప్లిమెంట్కి సంబంధించిన ఆయుర్వేద మైవిత్రి ఇమాన్ బూస్టర్ క్యాప్సిల్స్ అనేవి ఇవ్వటం జరుగుతుంది మిత్రులారా. ఇక మీదట అప్డేట్ అయ్యే వారికి ఈ మైవిత్రి ఇమాన్ హెర్బల్ క్యాప్సిల్స్ అనేవి ఇవ్వటం జరుగుతుంది. ఇది చాలా అద్భుతమైనటువంటి ఫుడ్ సప్లిమెంటు. అందువలన మనకి ఇక మీదట ఏ రకమైనటువంటి ప్రశ్నలు రావు. పాత బాటిల్స్కి ఆల్రెడీ ప్రశ్నలు వచ్చాయి కాబట్టి మన దగ్గర ఆల్రెడీ సమాధానాలు కూడా ఇచ్చి ఉన్నాము. ఈ ప్రశ్నలన్నింటికీ అవాయిడ్ చేయడం కోసం మనం కొత్త ప్రోడక్ట్ని తీసుకొచ్చాము. అదే మైవిత్రి హిమాన్ హెర్బల్ క్యాప్సిల్స్. ముందు మనము ఆయుర్వేద ప్రోడక్ట్స్ ఇవ్వటం వలన జిఎస్టీ అనేది మనకి 12% ఉండేది. ఇప్పుడు ఫుడ్ సప్లిమెంట్గా మారిపోతున్నాం కాబట్టి మనకి జిఎస్టీ అనేది 18%కి మారబోతుంది. అయినా పర్వాలేదు మిత్రులారా. రేపు జూన్ 4వ తారీఖు వరకు అప్డేట్ చేయడానికి ఇష్టపడే వారికి పాత జిఎస్టీ అయినటువంటి 12%లోనే మనము ఈ యొక్క క్యాప్సిల్స్ అనేవి అందచేయడం జరుగుతుంది. ఈ 12% రేట్లోనే మనము ఇస్తాము. జూన్ 5వ తారీఖు నుంచి ఇక మీదట 18% జిఎస్టీ అనేది అమలవుతుంది. ప్లాన్ అప్డేట్ అనేది మీకు ఎప్పుడు అవసరమో అనుకుంటే అప్పుడే చేసుకోండి. జూన్ 4వ తారీఖు వరకు పాత రేట్లోనే మనము ఇస్తాము. అంటే మనకు పడినటువంటి ఎక్స్ట్రా 6% కూడా కంపెనీనే పే చేస్తుంది. జూన్ 4వ తారీఖు వరకు దాటిన తర్వాత ఎక్స్ట్రా పడినటువంటి ఈ 6% మీరే పే చేసుకోవాల్సి ఉంటుంది. ఎవరైతే ప్లాన్ అప్డేట్ చేసుకోవాలని అనుకుంటున్నారో వారందరికీ కూడా నా యొక్క అభినందనలు. కంపెనీ ఏమనుకుందో, కంపెనీ ఏ విధంగా వెళ్తుందో ఎవరికి ఎలాంటి సందేహాలు అవసరం లేదు. మనకి ఎంతమంది ఆటంకాలు కల్పించినా మనం ఎంత బాగా మన కంపెనీని అభివృద్ధి పరుస్తాము. మన మైవిత్రి కుటుంబం సభ్యులతో సహా ప్రజల సహాయంతో అన్ని విధాలా మనం బాగా చేసుకుని ముందుకు వెళ్తున్నాం. ప్రతిరోజు నేను మీకు అప్డేట్ అనేది ఇస్తూనే ఉంటాను. ఇక మీదట అప్గ్రేడ్ అవ్వాలనుకునే వారికి సిల్వర్ ప్యాకేజీ అనేది ఉండదు. ఇక మీదట గోల్డు, డైమండు, క్రౌన్ మెంబర్లు మాత్రమే ఉంటాయి. మంచివాళ్ళ లక్ష్యం అనేది గెలిచేది నిత్యం. ధన్యవాదాలు మిత్రులారా. థ్యాంక్ యూ.